నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువ్వు అందకపోతే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిటింగ్కి ఫొటోస్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లింక్ వచ్చేసి ఫోటో రూమ్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్రాజెక్ట్స్పై క్లిక్ చేయండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్లో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే 3D కెమెరా బాక్స్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. మీరు ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ అనేది ఇవ్వండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్. సెకండ్ ఫోటో కూడా అంతే. సెకండ్ ఫోటో వచ్చేసి గాల్ ఫోటో పెట్టుకోండి, బాగుంటుంది చూడటానికి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సేమ్ టు సేమ్ ప్రాసెస్ థర్డ్ ఫోటో కూడా అంతే. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో ఆ ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. ఫైనల్ ఫోటో ఉన్న లాస్ట్ ఫోటో ఉన్న అంతే. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫోటో అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కొన్ని వీడియోస్ అనేది హైడ్లో పెట్టింటా, దాన్ని అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ వీడియో మీకు కావాల్సిన క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.